హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాఘవేంద్ర టెక్స్టైల్స్ అండి. సో ఇప్పుడు దాకా అయితే మీరు అన్ని వీడియోస్లో రెడీమేడ్ అంటే రెడీగా స్టిచ్ చేసిన డ్రెస్సెస్ చూశారు. బట్ ఇప్పుడైతే కొత్తగా మీకు మా ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తాను. అండ్ మీకు ఎలా కావాలంటే అలా అయితే స్టిచ్ చేసి ఇస్తామండి. సో డిజైన్ మీరు ఇచ్చినా మేము స్టిచ్ చేస్తాము, లేదా మమ్మల్ని చెప్పమన్నా మేము డిజైన్ చెప్పి స్టిచ్ చేస్తామన్నమాట. ఇప్పటికి చాలా అయితే చేసాము, బట్ ఫస్ట్ టైం ఆన్లైన్లో అయితే చూపిస్తున్నామండి. ఇవి వచ్చేటప్పటికి అన్ని ఫ్యాబ్రిక్స్. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే మీరు చూసే ఉంటారు, ఆన్లైన్లో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉందండి. సో మీకు ఈ మోడల్తో కుట్టిన ఒక ఫ్రాక్ అండ్ ఈ మోడల్తో కుట్టిన ఒక శాంపిల్ ఫ్రాక్ అయితే చూపిస్తాను. సో మీకు డిజైన్ ఎలా కావాలంటే అలా డిజైన్ చేస్తాము, లేదా మేము డిజైన్ చేసిన డ్రెస్సే కావాలి అన్న ఓకే అండి. సో అండ్ సైజెస్ వచ్చేటప్పటికి మనకి ఏ సైజ్ అయినా చేస్తాము. స్మాల్ ఇయర్ 1 ఇయర్ బేబీ నుంచి 10XL 11XL దాకా కూడా డిజైన్ అయితే చేయగలమండి మేము. సో ఫస్ట్ అయితే మీకు ఫ్రాక్ ఒకటి చూపిస్తాను అండ్ దీంట్లో ఫ్యాబ్రిక్స్ కలర్స్ అన్నీ అయితే చూపిస్తానండి. ఫస్ట్ ఒక ఫ్రాక్ చూపిస్తాను, చూసేద్దాం. సో యాక్చువల్లీ ఇది కూడా ఒక కస్టమర్ ఆర్డరే అండి. 54 సైజ్ అనమాట. నా హ్యాండ్లో ఉన్నది 54 సైజు. ఈ మోడల్ తను చెప్పారు, అలానే స్టిచ్ చేసాము. బాడీ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి ఈ ఫ్యాబ్రిక్ డిజైనరీ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ కింద మనకి ఇలా అయితే బిగ్ అంబ్రెల్లా వస్తుంది. నియర్లీ 10 మీటర్స్ దాకా అంబ్రెల్లా అయితే వస్తుందండి. చాలా బిగ్ అంబ్రెల్లా వస్తుంది. అండ్ ఇన్సైడ్ లైనింగ్ కూడా మనకి అంబ్రెల్లా ఎంత ఉందో అంత అంబ్రెల్లా అయితే వస్తుంది అనమాట. సో అంబ్రెల్లా సో క్వాలిటీ విషయంలో నో డౌట్ అండి. అండ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేప్పటికి 54 సైజు అండ్ ఇట్లా ప్రిన్స్ కటింగ్ అయితే వస్తుంది. అండ్ నార్మల్ కటింగ్ ఎలా కావాలంటే అలా వస్తుంది. హ్యాండ్స్ అయితే ఇలా 3/4 హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్కి కూడా సేమ్ ఫ్యాబ్రిక్. అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇచ్చిన కస్టమర్ అయితే బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టమన్నారు ట్యాజల్స్. సో అకార్డింగ్ వాళ్ళకి తగ్గట్టు అయితే పెట్టామన్నమాట. అండ్ ఇంకొక కస్టమర్ అయితే హల్దీకి అని ఎల్లో కలర్లో లైక్ టాప్ టు బాటమ్ దాకా మొత్తం ఇదే ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేయించుకున్నారు. యాక్చువల్లీ అవన్నీ డిస్పాచ్ అయిపోయినాయి, బట్ లేకపోతే చూపించేవాడిని నేను. అండ్ ఇంకొక కస్టమర్ కింద ఇట్లా బాటమ్ ఫ్రిల్ వచ్చేటట్టు పెట్టుకున్నారు. అట్లా డిఫరెంట్ మీకు ఏ డిజైన్ కావాలంటే లైక్ ప్రింట్రెస్ట్లో ఉంటాయి కదా, మీరు ఆ ఫోటో తీసి మాకు ఇచ్చినా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే చేపిస్తామండి. అండ్ ఇంకొక ఆర్డర్ కూడా ఉంది ఇదే కలర్ ఫ్యాబ్రిక్లో. ఇన్సైడ్ వచ్చేటప్పటికి మనకి లాంగ్ మ్యాక్సీ టైప్ అండ్ పైన కోట్ మోడల్ అయితే అడిగారనమాట. సో అది కూడా నేను ఒక షార్ట్ రీల్ అయితే పెడతాను వన్స్ రెడీ అవ్వగానే. మేబీ ఒక 1-2 డేస్లో రెడీ అవుతుంది, నేను రీల్ పెడతాను అనమాట అది కూడా. సో దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి వైన్ కలర్. దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. సో ఇందాక మనం చూసిన ఫ్రాక్లో ఇవి అయితే కలర్స్ అండి ఫ్యాబ్రిక్స్లో. ఇది మనకి టమాటా పింక్ కలర్ అనమాట. సో సేమ్ కలర్ ఫ్యాబ్రిక్తో కింద శారీ అయితే అటాచ్ చేసి బిగ్ అంబ్రెల్లా పెట్టి అయితే చేస్తాము. అండ్ కాస్టింగ్ వచ్చేటప్పటికి M2XX వచ్చేటప్పటికి 1875 రూపీస్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ సైజెస్ వచ్చేటప్పటికి ఎవ్రీ సైజ్కి 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి M2XXL 1875 కదా, 3XL వచ్చేటప్పటికి 1975, 4XL వచ్చేటప్పటికి 2075, అట్లా సైజ్కి 100 రూపీస్ ఎక్స్ట్రా వేరీ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేటప్పటికి మనకి రెడ్ కలర్ అండి, మంచి మిర్చి రెడ్. యాక్చువల్లీ తాను రివర్స్లో ఉంది, ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. సో మీకు ఫ్యాబ్రిక్ అనేది క్లారిటీ ఐడియా వస్తుంది అనమాట. సో ఇది అండి మనకి ఫ్రంట్ సైడ్ యాక్చువల్లీ రివర్స్లో ఉంది. సో వర్క్ అంతా పాడైపోకూడదని రివర్స్లో అయితే ఫోల్డింగ్ ఇస్తారనమాట. ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడటానికి. ఇది రెడ్ కలర్, ఇందా చూసిన మనం టమాటా పింక్ కలర్. అండ్ ఆల్రెడీ స్టిచ్ చేసింది ఒకటి చూసాం కదండి, అది వచ్చేటప్పటికి మనకి వైన్ కలర్. ఆ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇదండి ఈ కలర్ అనమాట, వైన్ కలర్. ఇది వైన్ కలర్. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి సీ గ్రీన్ కలర్, ఇది సీ గ్రీన్. అండ్ ఇంకా కలర్స్ ఉన్నాయి దీంట్లోనే మనకి. ఇది వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్. అండ్ దీనికి వచ్చేటప్పటికి ఒక కస్టమర్ మనకి ఈ గ్రే కలర్ పైన బాడీ పార్ట్కి వేసి కింద ఈ పింక్ కలర్తో శారీ అయితే స్టిచ్ చేయించుకున్నారు. అదొక డిఫరెంట్ స్టైల్. సో ఎవరికి ఎలా కావాలంటే అలా అయితే చేసిస్తామండి. అండ్ ఇది వచ్చేటప్పటికి నావీ బ్లూ కలర్. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి నావీ బ్లూ కలర్. అండ్ ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్. అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లాక్ కలర్. టోటల్గా 1 2 3 4 5 6 7 8 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో ఎవరికి ఏ కలర్ కావాలంటే అండ్ ఎవరికి ఏ మోడల్ కావాలంటే ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసి అయితే ఇస్తామన్నమాట. అండ్ మనకి ఇంకొక కస్టమర్ వచ్చేటప్పటికి లైక్ ఒక త్రీ ఫొటోస్ అయితే సెలక్షన్కి పెట్టారు. బ్యాక్ డోరీస్ అయితే ఒక దాంట్లో నుంచి తీసుకున్నారు, అండ్ బ్యాక్ నెక్ ఒక దాంట్లో నుంచి తీసుకున్నారు, అండ్ ఫుల్ బాడీ పార్ట్ ఒక దాంట్లో నుంచి తీసుకున్నారు. సో అలా డిఫరెంట్గా ఇచ్చినా కానీ మేము మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ అయితే చేసిస్తామన్నమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి ఒక ఫ్యాబ్రిక్లో డిజైన్. అండ్ ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా ఉంది, డబల్ షేడెడ్ ఫ్యాబ్రిక్. అది కూడా చాలా సూపర్గా ఉంటుంది. అది కూడా మీకు ఒక శాంపిల్ చూపిస్తాను. సో ఇది వచ్చేటప్పటికి మనకి ప్యూర్ చినాన్ విత్ బుటాస్ అయితే వస్తుందండి. డబల్ షేడెడ్ గౌన్ అనమాట ఇది.
సో అంబ్రిల్లా మీకు ఎంత అంబ్రిల్లా కావాలంటే అంత అంబ్రిల్లా పెట్టి అయితే స్టిచ్ చేస్తాము. ఇది కూడా మనకి మేమైతే ఇలా ఒక శాంపిల్ అయితే రెడీ చేసామన్నమాట. ఇది డబల్ షేడెడ్ ఫ్రాక్. వచ్చిన డబల్ షేడెడ్లో మనకి కింద ఉన్న గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ లైక్ ఇక్కడ ఇచ్చిన గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి అయితే యూస్ చేసాము. అండ్ కింద మనకి ఎల్లో వచ్చింది దాంట్లో డబల్ షేడ్. సో అక్కడి నుంచి అంబ్రిల్లా అయితే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా అయితే పెట్టాము మేము. అండ్ మీకు ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేస్తాము. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ట్యాజిల్స్ కూడా వస్తాయి. అండ్ డిజైన్ మీ ఇష్టం, అంటే మీకు ఎలా కావాలంటే అలా అయితే డిజైన్ చేసిస్తాము. డబల్ షేడెడ్ వస్తుంది అనమాట. 2 షేడ్స్ కలిపి ఫ్యాబ్రిక్ వస్తుంది. సో మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ అయితే చేస్తాము. ఇది వచ్చేటప్పటికి మనకి లెమన్ ఎల్లో విత్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది. సో దీంట్లోనే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ గేర్ కూడా చూడొచ్చు మీరు, చాలా బిగ్ గేర్ అయితే వస్తుందండి. సింపుల్గా నార్మల్ స్మాల్ గేర్ అయితే కాదు, అంబ్రిల్లా వస్తుంది. ఫోటో షూట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇన్సైడ్ లైనింగ్ కూడా పైన మనకి ఫ్యాబ్రిక్ ఎంతైతే యూజ్ చేసామో అంత అంబ్రిల్లా అయితే వస్తుంది. అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లూ విత్ బ్రింజాల్ కలర్ అండి, చాలా సూపర్ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ పైన బాడీ పార్ట్ మీరు వేరే కలర్ ప్లెయిన్ కలర్ అయినా వేయించుకొని స్టిచ్ చేయించుకోవచ్చు, డిజైన్ పెట్టించుకొని చాలా సూపర్గా ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి బ్రింజాల్ విత్ బ్లూ కలర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి రాణి కలర్కి నేవీ బ్లూ కలర్ అయితే వచ్చింది. అండ్ మీకు ఓన్లీ ఫ్యాబ్రిక్ కావాలన్నా ఇస్తాము. లైక్ మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలని లేదు, మీకు ఓన్లీ ఫ్యాబ్రిక్ కావాలన్నా ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఇస్తాము. బట్ 6 మీటర్స్ మినిమం 6 మీటర్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి మీటర్ వచ్చేటప్పటికి 260 రూపీస్ అయితే పడుతుంది. అండ్ దీనికి ముందు చూసిన ఫ్యాబ్రిక్ అయితే మీటర్ 450 రూపీస్ అయితే పడుతుంది. మీరు 6 మీటర్స్ లోపు ఎన్ని మీటర్స్ తీసుకున్నా షిప్పింగ్ వచ్చేటప్పటికి 60 రూపీస్ అయితే యాడ్ అవుతుందండి. సో ఇక కలర్స్ అయితే చూద్దాం. ఇది మనకి రాణి కలర్కి బ్లూ కలర్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ప్యారెట్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ అండి, డార్క్ గ్రీన్ కలర్ అనమాట. ఇది కూడా కలర్స్ చాలా సూపర్గా ఉన్నాయి. ఈ ఫ్యాబ్రిక్లో అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్ అనేది చాలా సూపర్గా ఉందన్నమాట. సో మీకు ఫ్యాబ్రిక్ కూడా ఇస్తాము, మీరు అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది ఒక కలర్ కాంబినేషన్ అయితే ఉంది. అండ్ దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి నేవీ బ్లూ అంటాం కదా, నేవీ బ్లూకి ఇట్లా రాణి కలర్ అయితే వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. సో మీరు డిజైన్ ఎలా ఇస్తే అలా అయితే మేము చేస్తామన్నమాట. అండ్ 6 మీటర్స్ లోపు మీరు ఫ్యాబ్రిక్ తీసుకుంటే 60 రూపీస్ అయితే షిప్పింగ్ పడుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మేము స్టిచ్ చేసిన గౌన్ ఫ్యాబ్రిక్ అండి, సారీ కలర్ లెమన్ ఎల్లో విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి గ్రే వస్తుంది విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్, చాలా సూపర్ కాంబినేషన్ అండి, డెడ్లీ కాంబినేషన్ అంటాం కదా అలాంటి కాంబినేషన్. గ్రేకి బ్లాక్ కలర్లో అయితే వస్తుంది విత్ బుటాస్ వస్తాయి. అండ్ ఈ బుటాస్ కూడా మనకి ప్రింట్ కాదండి, ఈ బుటాస్ కూడా మనకి జెరీ వీవింగ్ చేసిన జెరీ అనమాట. ఇది సల్ఫర్ బ్లూ అంటాం కదా అలాంటి బ్లూ అండి, సల్ఫర్ బ్లూ విత్ రాయల్ బ్లూ వస్తుందన్నమాట. అండ్ మీకు ఇది జెరీ అని ఎలా తెలుసుకోవచ్చు అని కూడా చూపిస్తాను. మనం ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ ఇట్లా బ్యాక్ తిప్పినప్పుడు ఇలా థ్రెడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. సో ఇలా థ్రెడ్స్ అనేది ఉంటే అప్పుడు అది జెరీ అని అర్థం, ఇఫ్ థ్రెడ్స్ లేకపోతే అది ప్రింట్ అని అర్థం అండి. అండ్ ప్రింట్లో కూడా ఇఫ్ ఆ ప్రింట్ అనేది మనకి ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ కనుక వస్తే అది ఒరిజినల్ ప్రింట్, లైక్ ఎన్ని వాషెస్ చేసినా పోదు. కానీ ఇఫ్ అది బ్యాక్ సైడ్ రాకుండా పైన ఉంటే మనం వాష్ చేస్తే ఆటోమేటిక్గా పోతుంది. ఇది సల్ఫర్ బ్లూ విత్ నేవీ బ్లూ కలర్ అయితే వస్తుంది. అండ్ ఇది చూడొచ్చు మీరు, ఇది రివర్స్లో ఉంది తాను. సో జెరీ అనేది మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది, చూడొచ్చు రివర్స్లో ఉంది, పైన మనకి ఇట్లా థ్రెడ్స్ అనేవి ఉన్నాయి. సో ఇలా అయితే ఉంటుంది. ఇది మనకి ట్రెడిషనల్ కలర్ అండి, ఎల్లో విత్ రెడ్ కలర్. ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఫెస్టివల్స్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ హల్దీకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే. వచ్చేటప్పటికి మనకి బేబీ పింక్ విత్ పింక్ కలర్ అండి, పింక్లోనే 2 షేడ్స్ అయితే వచ్చినాయి, అది కూడా డిఫరెంట్ పింక్ అనమాట, చాలా సూపర్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి లావెండర్ కలర్, లావెండర్లోనే డబల్ షేడ్ అండి, ఇది కూడా 2 షేడ్స్ అయితే వచ్చినాయి. సో ఇంకా ఫ్యాబ్రిక్స్ అయితే మన దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయి. ఇంకా ఇలా కస్టమైజేషన్ కావాలన్నా, ఇలా బొటిక్ స్టైల్లో కావాలన్నా, మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే చేస్తామన్నమాట. సో ఇంకా ఇలాంటి కలెక్షన్ కావాలంటే మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి. బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.